హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్. ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ని మీకు చూపించబోతున్నాను. ఒక 3 వస్తువులు ఉంటే చాలండి, ఒక కమ్మనైన స్వీట్ మనకి రెడీ అయిపోతుంది. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినవచ్చు. ఈ స్వీట్ ఇష్టపడే వాళ్ళు అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అనమాట. ఇది చాలా హెల్దీ అయిన స్వీట్ అండి. త్వరగా కూడా అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ చేసుకునే స్వీట్. ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు కూడా చూసేయండి. ఎలాగో మనకి వినాయక చవితి వస్తుంది, ఇలాగే ఏదైనా ప్రసాదాలకైనా కూడా చాలా త్వరగా అయిపోతుంది. అలాగే మనకి అప్పటికప్పుడు తినాలనిపిస్తే మాత్రం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా క్విక్గా రెడీ అయిపోతుంది అనమాట స్వీట్. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఎలాగో తప్పకుండా మీరు కూడా చూసి డెఫినెట్గా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. స్వీట్ అయితే మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో ప్రాసెస్ అంతా కూడా అదే కప్పుతో ఉంటుంది, చూసుకోండి. నేనైతే ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. జీడిపప్పు, బాదం వేయించుకుందామండి. మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి మంచి కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం, కమ్మటి వాసన వచ్చేలాగా. మనకి స్వీట్ తినేటప్పుడు క్రిస్పీగా తగలాలి కదా తినేటప్పుడు. చూసారు కదా, ఆ విధంగా వేయించుకున్నాక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. స్వీట్ ప్రాసెస్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మందంగా ఉండే కడాయిని తీసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని క్వాంటిటీ ఉంటుందండి, కొలతలతోటి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండిని. 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. మనకి కమ్మటి వాసన వస్తుందండి ఫ్రై అయిన తర్వాత, అప్పుడే తెలుస్తుంది. చూసారా, మీరు ఎప్పుడైనా గోధుమ పిండితో త్వరగా స్వీట్ ఎప్పుడైనా రెడీ చేసుకున్నారా? చేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, కమ్మగా కుదురుతుంది. చూసారు కదా, మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనము అదే కప్పుతోటి 1 కప్పు నిండుగా నెయ్యి తీసుకుందామండి. అంతా ఒకసారి వేయొద్దు, చూసుకొని లాస్ట్లో కొంచెం వేసుకుందాము. కొద్దిగా ఉంచేసి మిగతాదంతా నెయ్యి వేసుకొని అంతా కలుపుదాం. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. కొద్దిగా పక్కన ఉంచేసి మిగతాదంతా కూడా మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ప్రాసెస్ కూడా. ఇది మనకి మంచి కలర్లోకి వచ్చేలోపు పక్కన ఒక గిన్నె పెట్టుకుందామండి. మరో పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 గిన్నెల వరకు నేను వాటర్ వేస్తున్నాను. గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ని బాయిల్ చేసుకుందామండి. వేడి చేసుకోవాలి బాగా. ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం వాటర్ని. ఈలోపు ఇది కూడా మనకి ఫ్రై అవుతుంది. బాగా నేతిలో బాగా ఉడికినట్లు బాగా కలుపుకోవాలండి, ఎక్కడ అడుగంటకుండా. చూసారు కదా, బాగా బాయిల్ అయిపోయాయి. ఇది కూడా రెడీ అయిపోయిందండి మనకి గోధుమ పిండి వేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఇందులోకి మనము సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ అయిన వేడి వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి మైసూర్పాకు చేసేటప్పుడు బబుల్స్ ఎలా వస్తాయి, నెయ్యి వేసి చేసేటప్పుడు అలా వస్తుందండి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఆ వేడి వాటర్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీటు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఆ వాటర్ కూడా వేసుకొని అంతా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి, లేకపోతే అడుగా అంటిపోతుంది. చూసారు కదా, మనకి ప్యాన్ సపరేట్ అయిపోతుంది అంతా. ప్యాన్కి వాటర్ అనేది ఎక్కడ ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం వేసుకుందామండి. బెల్లాన్ని నేను 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు నిండుగా బెల్లాన్ని వేస్తున్నాను. 1 కప్పు నిండుగా తీసి పక్కన పెట్టాను అనమాట. 1 కప్పు నిండుగా వేసుకోండి. మీరు ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి, 1.25 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నేను 1 కప్పు వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ తినే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు బాగా కలుపుకుంటూ మనం బెల్లం కరిగే వరకు ఈ స్వీట్ని బాగా గోధుమ పిండి హల్వాని కలుపుకుంటూ మనం బెల్లం అన్ని కరిగించుకుందాము. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని బెల్లాన్ని కరిగిస్తూ మనం కలుపుకోవాలండి. చూసారు కదా, బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న నేతిని కూడా వేసేద్దాము. మిగిలిన నెయ్యిని కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాము. నెయ్యి ఎక్కువ కదండి, 1 కప్పుకి 1 కప్పు నెయ్యి పడుతుంది. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, అంతా ఒకసారి కలిపేసి ఇందులోకి మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకుందాము. అలాగే ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేద్దాము. ఇప్పుడు నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసి పూర్తిగా ప్యాన్కి సపరేట్ అయ్యేలాగా మనము మరో 2-3 నిమిషాల పాటు స్వీట్ని అనేది బాగా
లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. మనకి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అనమాట హల్వా. చూసారు కదా, ఆ విధంగా వచ్చేలాగా మనము బాగా కలుపుకోవాలి. మంచి సువాసనతోటి మనకి స్వీట్ రెడీ అయిపోతుందండి. మంచి కలర్తో కూడా వస్తుంది. కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అంతే రెడీ అయిపోయింది మనకి గోధుమ పిండి హల్వా అనేది. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుందండి 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది. మనకి ప్రసాదాలకైనా మనకు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇలాంటి రెసిపీస్ని చేసుకొని స్వీట్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి, సింపుల్ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తుంటాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.